జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. 10 ఏళ్లు బీఆర్ఎస్ హయాంలో రైతుల యొక్క శ్రేయస్సును మర్చిపోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇది రైతు పక్షపాత ప్రభుత్వము, ఇది హార్నిషలు రైతుల మేలు కోసం పనిచేసే ప్రభుత్వం అని నిరూపించే విధంగా రైతు సదస్సుని నిజామాబాద్లో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి యొక్క కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ పెట్టడం జరిగింది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావుతో పాటు చాలామంది వైస్ ఛాన్సలర్లు, పేరుగాంచిన సైంటిస్టులు, పేరుగాంచిన వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా ఈ సదస్సు పాల్గొంటా ఉన్నారు. సదస్సు ముఖ్య ఉద్దేశం అధునాతన టెక్నాలజీ, వాళ్ళు శాస్త్ర సంకేతక పరంగా వ్యవసాయ రంగంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. తక్కువ వ్యయము, తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి వచ్చే విధంగా కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న తరుణంలో వారికి కొత్త పద్ధతులు నేర్పాలని, కొత్త టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వాలని రైతులందరూ కూడా ఈ సదస్సులో ఓరియంటేషన్ జరిపి భవిష్యత్తులో అధునాతన పద్ధతిలో రైతులు వ్యవసాయం చేసే విధంగా ప్రయత్నం చేసే పనిలో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రైతు జిల్లా, వ్యవసాయ పరమైనటువంటి జిల్లా ఇది. ఒకప్పుడు ఎన్ఎస్ఎఫ్ కానీ ఎన్సిఎస్ఎఫ్ కానీ యావత్ ఆసియా ఖండంలో గొప్ప ఫ్యాక్టరీలు ఉన్నటువంటి జిల్లా. 1923లో నిజాం సాగర్ ఆయకట్టు ప్రారంభమైనప్పుడు 2,75,000 ఎకరాల సాగు కొరకు ప్రాజెక్ట్ నిర్మాణం అయింది. సస్యశ్యామలమైంది ఆనాడు నిజామాబాద్ జిల్లా. క్రమేణా సిల్ట్ వచ్చి, పూటిక వచ్చి నిజాం సాగర్ దాదాపు 17 టీఎంసీలు కుదించుకుపోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే 1970లో ఆయకట్టు హైట్ని పెంచి 2 మీటర్లు ఆయకట్టు హైట్ పెంచి దాదాపు 12 నుంచి 17 టీఎంసీలు నీటి నిల్వ కోసం ఖర్చు చేయడం జరిగింది. నేను నిన్న పెద్దలందరూ విజ్ఞప్తి చేశాను, నిజాం సాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కానీ ఉన్న సిల్ట్ని, సెడిమెంటేషన్ తీసేస్తే నిజాం సాగర్ కూడా దాదాపు 1,50,000 ఎకరాలు అదనంగా ఆయకొట్టొచ్చే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2.5 లక్షల పైచులకు ఎక్కువగా పారించే అవకాశం ఉంది. ఆ దశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాం. రైతే దేవుడు, రైతు చల్లగా ఉంటే మనం సంక్షేమంగా ఉంటామని నమ్మే ప్రభుత్వం మాది. ఇలా బీఆర్ఎస్ నాయకులు రైతులకేదో మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో 2-3 ఉదాహరణలు మీకు ఇస్తాను. బీఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల చేసిన నిర్వాకం, రైతు కుప్పల మీద, రైతులు వరి కుప్పల మీద వేసి చూసి ప్రాణాలు ఇడిచినట్టు సంఘటనలు ఎన్నో జరిగాయి ఈ రాష్ట్రంలో. ధాన్యం అమ్మకానికి వచ్చి గంజులో దినాల తరబడి వేచి చూసి ప్రాణాలు అడిచిన సంఘటనలు మర్చిపోలే. రైతులకు బేడీలేసిన సంఘటన మర్చిపోలే. రైతుల మీద విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసిన సంఘటన మర్చిపోలే. అన్నిటికి మించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే వారికి పరిపూర్ణ మద్దతు ఇచ్చినట్టు సంఘటన మర్చిపోలే. మనం దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు దానికి ఓటేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమాలు చేసి రైతు చట్టాలు వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం, నేను గౌతమ్ నగర్లో ఒక దళిత కుటుంబంలో సన్న బియ్యం భోజనం చేసి వస్తూ ఉన్నాం. యావత్ దేశం మన వైపు చూస్తున్నటువంటి చరిత్రాత్మక కార్యక్రమం, ఎవరు ఊహించినటువంటి కార్యక్రమం. ప్రతి పేదవాడు నాణ్యమైన సన్న బియ్యం ధనవంతుడికి సమానంగా తినాలని ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం, దేశానికి దిక్సూచిగా మారినటువంటి కార్యక్రమం.
ప్రతి అరుడికి తలకి 6 కిలోల నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తున్న సందర్భం ఇవాళ. రైతు బంధు కింద 21,000 చిల్లర కోట్లు ఇచ్చినట్టు ప్రభుత్వం అది. ఇలా సన్న బియ్యాలు పండించాలని 500 అదనంగా బోనస్ ఇవ్వడం వల్ల 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాల వరకు సాగు పెరిగిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దూరదృష్టి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రైతు యొక్క మీదున్న ప్రేమ. ఇలా యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో పండినటువంటి వరి పంట 2.81 లక్షలు, అంటే 2,81,000 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండింది రాష్ట్రంలో. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దూరదృష్టితో తీసుకునే కార్యక్రమాలు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పంట విధంగా అంత దిగుబడి వచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి